గైస్ ఐపీఎల్ 2025 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ తీవ్రంగా నిరాశపరిచింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ కనీసం ప్లే ఆఫ్స్ కు కూడా చేరకుండానే ఇంటిదారి పట్టింది. 14 మ్యాచ్ల్లో 4 మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్ లో 9వ స్థానంలో నిలిచింది. సునాయాసనంగా గెలవాల్సిన మ్యాచ్ల్లో ఓటమి పాలవడం, కెప్టెన్ సంజు శాంసన్ ఫిట్నెస్ సమస్యలను ఎదుర్కోవడంతో పాటు షిమ్రాన్ ఇట్మైర్, జోఫ్రా ఆర్చర్, తీక్షణ వంటి ఆటగాళ్లు తేలిపోవడం రాజస్థాన్ రాయల్స్ పతనాన్ని శాసించింది. ఈ క్రమంలోనే అప్కమింగ్ సీజన్ కు ముందు రాజస్థాన్ తమ జట్టులోని కొన్ని కీలక మార్పులను చేసే అవకాశం ఉంది. ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు ఓ 5 ఆటగాళ్లను వేలంలోకి వదిలేసే అవకాశం ఉంది. వాళ్ళెవరో చూసే ముందు ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 షిమ్రాన్ ఇట్మైర్. ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలానికి ముందు షిమ్రాన్ ఇట్మైర్ ను రాజస్థాన్ రాయల్స్ 11 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2022 సీజన్ నుంచి రాజస్థాన్ రాయల్స్ ఆడుతున్న ఇట్మైర్ వరుసగా 3 సీజన్లలో ఫినిషర్ గా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. దాంతో అతన్ని భారీ ధరకు రాజస్థాన్ రిటైన్ చేసుకుంది. కానీ అతను మాత్రం ఐపీఎల్ 2025 సీజన్ లో 14 మ్యాచ్ల్లో 239 పరుగులే చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఇట్మైర్ వైఫల్యం కారణంగా గెలవాల్సిన మ్యాచ్ల్లో రాజస్థాన్ రాయల్స్ ఓటమి పాలైంది. ఈ క్రమంలోనే అతన్ని వేలంలోకి వదిలేసి మరో ఫినిషర్ ను రాజస్థాన్ రాయల్స్ తీసుకునే ప్రయత్నం చేయవచ్చు, లేదంటే తక్కువ ధరకు హిట్మైర్ ను తిరిగి కొనుగోలు చేయవచ్చు. నెంబర్ 2 తుషార్ దేశ్పాండే. ఐపీఎల్ 2025 మెగా వేలంలో తుషార్ దేశ్పాండేను రాజస్థాన్ రాయల్స్ 6.5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఐపీఎల్ 2023-2024 సీజన్లలో సిఎస్కే తరపున తుషార్ దేశ్పాండే 21-17 వికెట్లతో మెరుగైన ప్రదర్శన చేశాడు. దాంతో అతనిపై రాజస్థాన్ రాయల్స్ కోట్లు కుమ్మరించింది. కానీ ఐపీఎల్ 2025 సీజన్ లో అతను 10 మ్యాచ్లు ఆడి 10.63 ఎకానమీతో 9 వికెట్లు మాత్రమే తీశాడు. ఈ క్రమంలోనే అతన్ని వదిలేసి మరో ప్రతిభావంతమైన భారత్ పేసర్ ను రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. నెంబర్ 3 మహేష్ తీక్షణ. శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ మహేష్ తీక్షణను రాజస్థాన్ రాయల్స్ 4.4 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ అతను మాత్రం 11 మ్యాచ్ల్లో 11 వికెట్లు తీసినప్పటికీ ధారాళంగా పరుగులు ఇచ్చి పుచ్చుకున్నాడు. జట్టుకు అవసరమైన సందర్భాల్లో చేతులెత్తేశాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఇప్పటికే నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. అంతేకాకుండా మహేష్ తీక్షణ విదేశీ స్పిన్నర్. ఈ నేపథ్యంలోనే తీక్షణను వదిలేసి భారత స్పిన్నర్ ను తీసుకునే ప్రయత్నం రాజస్థాన్ రాయల్స్ చేయవచ్చు. నెంబర్ 4 ఫజల్ ఫరూఖీ. ఆఫ్ఘనిస్తాన్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఫజల్ ఫరూఖ్ ని కూడా రాజస్థాన్ రాయల్స్ వదిలేసే అవకాశం ఉంది. 2 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ అతన్ని కొనుగోలు చేసింది. కానీ అతను మాత్రం ఐపీఎల్ 2025 సీజన్ లో 5 మ్యాచ్లు మాత్రమే ఆడి ఒక్క వికెట్ కూడా తీయలేదు. 12.35 ఎకానమీతో ధారాళంగా పరుగులిచ్చి పుచ్చుకున్నాడు. అతని స్థానంలో మరో మెరుగైన విదేశీ పేసర్ ను రాజస్థాన్ రాయల్స్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక ఫైనల్ గా నెంబర్ 5 నితీష్ రాణా. టీమిండియా వెటరన్ బ్యాటర్ నితీష్ రాణాను కూడా రాజస్థాన్ రాయల్స్ వదిలేసే అవకాశం ఉంది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో 4.20 కోట్ల భారీ ధరకు నితీష్ రాణాను కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్. మిడిల్ ఆర్డర్ లో కీలకమవుతాడని భావించింది. కానీ అతను నిలకడలేమి ఆటతో జట్టుకు భారంగా మారాడు. 11 మ్యాచ్ల్లో 21.70 సగటుతో 217 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ క్రమంలోనే అతన్ని వదిలేసి నిలకడగా రాణించే ఇండియన్ బ్యాటర్ ను రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. మరి 5 ప్లేయర్స్ లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ లో ఏ ప్లేయర్ ఉంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ టీం రిలీజ్ చేసే ప్లేయర్స్ లిస్ట్ కావాలో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.